హర్షయుగంలో మత వ్యవస్థ అనగానే రెండు ప్రధానమైన అంశాలు మనకు గుర్తు రావాలి. ఒకటి, హర్షుడు 633 ఏడీలో జరిపినటువంటి సర్వమత తత్వవేత్తల సభ. రెండు, 643 ఏడీలో జరిపినటువంటి మహామోక్ష పరిషత్తు. క్రీస్తకం 633 ఏడీలో హర్షుడు కనోజులో సర్వమత తత్వవేత్తల సభను జరిపాడు. అనేక సార్లు ఎగ్జామ్స్లో ఈ ప్రశ్న వచ్చింది. హర్షుడు సర్వమత తత్వవేత్తల సభను ఎక్కడ జరిపాడు, ఏ నగరంలో జరిపాడు అని. సమాధానం గుర్తుపెట్టుకోండి, కనోజ్. ఏ సంవత్సరంలో జరిపాడనే ప్రశ్న కూడా వచ్చింది, 633 ఏడి. ఆ పేర్లు ఉన్నట్టుగానే సర్వమత తత్వవేత్తల సభ అంటే అర్థము ఆనాడున్నటువంటి హైందవులోని వైష్ణవము, శైవము, బౌద్ధము, జైనము, హీనయాన బౌద్ధ మతము, మహాయాన బౌద్ధ మతము, ఇటువంటి వాళ్ళ యొక్క తత్వవేత్తంతా కలిసి సభ జరిపారు. ఈ సర్వమత తత్వవేత్తల సభకి హుయాన్ సాంగ్ అధ్యక్షత వహించాడు. హర్షుడు మొదట్లో శైవ మతాన్ని ఆదరించాడు. హుయాన్ సాంగ్ ప్రభావంతో బౌద్ధ మతాన్ని ఆయన పెద్ద ఎత్తున ఆదరించాడు. ఈ సభలో చర్చల అనంతరము ఉన్న మతాలలో బౌద్ధం ఒక అడుగు ముందంజ ఉంది, బౌద్ధమే ప్రధానము అని తేల్చారు. ఈ సభ 18 రోజులు జరిగింది. దీనికి భాస్కరవర్మ, కామరూపరాజు హర్షునికి మిత్రుడు, రెండవ ద్రౌసేనుడు గుజరాత్ను పరిపాలించినటువంటి హర్షుని యొక్క అల్లుడు, వీరిద్దరితో పాటుగా అనేక మంది సామంతరాజులు కూడా పాల్గొన్నారు. ఈ సభల అనంతరము ఒక బంగారు గౌతమ బుద్ధుని ప్రతిమను తయారు చేశారు. ఆ ప్రతిమని రథం మీద ఉంచి ఊరేగించారు. సాక్షాత్గా హర్షుడు కూడా స్వయంగా ఈ రథాన్ని లాగాడు. తదనంతరము బౌద్ధ ధర్మ సంఘ గౌరవార్థం బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అంటూ హర్షుడు బంగారము, వజ్ర వైఢూర్యాలను అన్ని వైపులా చల్లాడు. ఏ బంగారు ప్రతినిధి వీరు తయారు చేసి ఊరేగించారో దానిని ఒక 100 అడుగుల ఎత్తులో ఉన్నట్టు ఒక శిఖరం మీద ప్రతిష్ఠించారు. సర్వమత తత్వవేత్తల సభ అనగానే ఈ అంశాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే హర్షుడు మహామోక్ష పరిషత్తులు జరిపేవాడు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగలో మహామోక్ష పరిషత్తులు నిర్వహించేవాడు హర్షుడు. ఇది కూడా ఎగ్జామ్స్లో చాలా ముఖ్యమైన ప్రశ్న. మహామోక్ష పరిషత్తుని హర్షుడు ఎక్కడ స్థాపించాడు, ఎక్కడ జరిపేవాడు? సమాధానం గుర్తుపెట్టుకోండి, ప్రయాగ అంటే వాళ్ళ అలహాబాద్. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరిపేవాడు అంటే ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి. 643 ఏడీలో చివరిగా 6వ పరిషత్తుని ఈయన నిర్వహించాడు. ఈ 6వ పరిషత్తుకి హుయాన్ సంఘ్ కూడా హాజరయ్యాడు. ఇది 75 రోజులు జరిగింది. ఈ మహామోక్ష పరిషత్తుల మటుకు గౌతమ బుద్ధుడికి, శివుడికి, సూర్యుడికి కూడా పూజలు జరిగాయి. చివరి రోజున హర్షుడు ఒక సర్వస్వ దాన వ్రతం చేశాడు. అంటే తన సంపద మొత్తాన్ని కూడా దానంగా ఇచ్చేశాడు. ఎంత దానంగా ఇచ్చాడు అంటే తన ఒంటి మీద దుస్తులు కూడా లేవని, పక్కనే ఉన్న రాజశ్రీ యొక్క వస్త్రాలు తీసుకొని ధరించి ఇంటికి వెళ్ళాడని వర్ణనలు కనపడుతున్నాయి. కాబట్టి మొత్తాన్ని దానం చేస్తున్నాడు. కాబట్టి హుయాన్ సాంగ్ ప్రస్తావిస్తున్నాడు దీన్ని సర్వస్వ దాన వ్రతం అని. కానీ సర్వస్వ దాన వ్రతాన్ని హర్షుడు ఎప్పుడు జరిపాడు అంటే 643 ఏడో జరిగినటువంటి 6వ పరిషత్తు మహామోక్ష పరిషత్తులో. ఇది కూడా మన ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రెండు ప్రధానమైనవి హర్షుడికి సంబంధించి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇప్పుడే మీకు నేను చెప్పినట్టుగా హైందవము, బౌద్ధము, జైనము ఈ 3 మతాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. బౌద్ధ మతానికి హర్షుడు విశేష ప్రోత్సాహాన్ని ఇచ్చాడు. నలంద విశ్వవిద్యాలయానికి కూడా ఆయన పెద్ద ఎత్తున ఆదరణ ఇవ్వడమే కాకుండా ఇది ఒక బౌద్ధ కేంద్రంగా మార్చాడు. ఇవి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు హర్షుడికి సంబంధించిన మత వ్యవస్థలో భాగంగా. వీటిని ఒకసారి చూడండి. తర్వాత ఆనాటి సామాజిక వ్యవస్థ గురించి చెప్పుకోబోతున్నాం. నెక్స్ట్ వీడియోలో మీకు నేను వివరిస్తాను. అప్పుడు దాకా స్వస్తి.